భగవద్గీత 12వ అధ్యాయం 4వ శ్లోకంలో సన్నియమేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయ తేపాప్నువంతి మావేవ సర్వభూతహితే రత. ఈ యొక్క శ్లోకం ఉన్నది. మళ్ళీ చదువుతున్నా. సన్నియమేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయ తేపాప్నువంతి మామేవ సర్వభూతహితే రథ. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంద్రియ నియంత్రణ కలిగి ఉండాలి, అందరి పట్ల సమాన దృష్టి ప్రేమ కలిగి ఉండాలి, స్వార్థం లేకుండా సమస్త జీవుల మేలు కోరాలి, వారితో ప్రేమ కలిగి ఉండాలి. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం. అంటే సర్వభూతే ఇతే రథ అంటే సర్వము అంటే అన్ని, భూతం అంటే జీవులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు. ఇతే అంటే మేలు కోరాలి, శ్రేయస్సు కోరాలి, మంచి కోరాలి. రథ అంటే ఆసక్తి కలిగి ఉండేవారు, నిమగ్నమై ఉండేవారు. అంటే వారి మేలు కోరేవారు, సకల ప్రాణుల మేలు కోరేవారి విధంగా ఆసక్తి కలిగి ఉండాలి. సమస్త జీవుల శ్రేయస్సు కోసం కృషి చేసేవారు. ఈ శ్లోకం ప్రధానంగా ఏంటంటే నిస్వార్థత, సమభావము, దయ మరియు లోకక్షేమం గురించి బోధిస్తుంది. మరి ఈ శ్లోకం ఏ విధంగా ఉంటే మరి తమరు చేస్తున్నది ఏంటి? దీంట్లోనేమో సకల ప్రాణుల పట్ల నిస్వార్థంగా సమానత్వము కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండాలి, లోక క్షేమాన్ని కోరుకోవాలి, మనుషుల పట్ల దయ కలిగి ఉండాలి. ఇది బోధిస్తున్నది ఈ యొక్క 12వ అధ్యాయము 4వ శ్లోకంలో. నిస్వార్థం లేకుండా ఉండాలని ఉన్నది. సమస్త జీవుల పట్ల వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారి పట్ల ప్రేమ కలుగుని ప్రేమతోనే మార్చుకోవాలి, లేకుంటే ప్రేమ చూపాలి. ఆ విధంగా ఉన్నది. కానీ నీలాగా విమర్శించాలి, తిట్టాలి, వాళ్ళని లేకుండానే చేస్తా, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా, మనుషుల మెప్పు పొందుకొని వారి నుంచి వస్తున్న డబ్బులు సంపాదించుకొని కోట్లు కోట్లు కూడబెట్టుకొని ధర్మాలను తిట్టి చేయమని చెప్పి ఈ ధర్మంలో ఉందా? ఈ శ్లోకంలో ఉందా? నువ్వు నమ్మిన ధర్మమే కదా ఇది, నువ్వు ఆచరిస్తున్న ధర్మమే కదా, మరి ఇందులో ఉందా? ఇందులో ఆ విధంగా బోధిస్తుందా ఈ శ్లోకంలో? నువ్వు చేస్తుంది 100% తప్పు. ధర్మం పట్ల ప్రేమ ఉంటే ఆ ధర్మాన్ని బోధించుకుంటూ శాంతి మార్గంలో ఉంటూ నిస్వార్థంగా ఉండు.